ఇటీవల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మొదలుకొని పలువురు హీరోల ఇళ్లపై ఆఫీసులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు. హీరోలు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్లతో పాటు అమిత్ చక్లక్కల్ సహా పలువురు మలయాళ సినీ ప్రముఖులు నివాసాలు, వ్యాపార సంస్థల్లో మెరుపుదాడులు నిర్వహించారు ఈడీ అధికారులు. కేరళ, తమిళనాడులోని మొత్తం 17 ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టింది ఈడీ. అక్రమంగా లగ్జరీ కార్లను కొనుగోలు చేశారనే ఆరోపణలతో పాటు అనధికార విదేశీ మారక ద్రవ్య లావాదేవీలకు సంబంధించిన విచారణలో భాగంగా ఈ సోదాలు జరిపినట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఈ విషయంపై స్పందించారు సీనియర్ హీరో, కేంద్ర మంత్రి సురేష్ గోపి. శుక్రవారం పాలక్కాడ్లో ఓ ప్రోగ్రామ్ కి అటెండ్ అయిన సురేష్ గోపికి మలయాళ హీరోలపై జరుగుతున్న దర్యాప్తు సంస్థల సోదాల గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు సమాధానంగా శబరిమలై బంగారు చోరీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ఆ ఇద్దరు హీరోలను ముందుకు తెచ్చారని ఆరోపించారు సురేష్ గోపి. ఇలాంటి ఘటనలు సాధారణమేనని, ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేసే సంఘటనలు చోటు చేసుకుంటున్నప్పుడు ఇలా ప్రముఖుల ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని చూడాల్సి వస్తుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో జాతీయ దర్యాప్తు సంస్థల విచారణ కొనసాగుతున్నందున కేంద్ర మంత్రిగా ఇంతకు మించి తానేం మాట్లాడబోనని ముగించారు. ఈ క్రమంలో ఎక్కడా, ఆ కేసేంటి, ఆ హీరోలెవరు అనే విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. భూటాన్ నుంచి నేపాల్ మార్గం ద్వారా లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్నారన్న అభియోగాలపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు ఆపరేషన్ నమ్కోర్ చేపట్టాయి. ఈ కేసులోనే ఇటీవల పలువురి నటుల ఇళ్లలో కస్టమ్స్ అధికారులు దాడులు చేశారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఆఫీస్తో పాటు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ చక్లక్కల్ ఇళ్లపైన ఈ దాడులు జరిగాయి. వీరిని ఉద్దేశించి సురేష్ గోపి ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక కేరళలోని ప్రసిద్ధి శబరిమలై అయ్యప్ప దేవాలయంలో బంగారం మాయం కావటం గత కొన్ని రోజులుగా కలకలం రేపుతోంది. 2019లో మరమ్మతుల కోసం పంపిన బంగారు విగ్రహాలపై 1.5 కిలోల బంగారం మాయమైందని తాజా విచారణలో బయటపడింది. ఈ అంశం ఇటు అసెంబ్లీని కుదిపేసింది. చివరకు హైకోర్టు ఆదేశాలతో సిట్ విచారణ కొనసాగుతుంది. ఈలోపు అయ్యప్ప యోగదండం కూడా మాయమైందన్న విషయం భక్తులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.